హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే తెలుగు గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా పార్ట్ 1 రూపంలో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇక్కడ టాపిక్ చూసుకున్నట్టయితే ధ్వని, వర్ణమాల, వర్ణోత్పత్తి స్థానాల నుండి కొన్ని బిట్స్ అయితే పార్ట్ 1 రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అలాగే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే బిట్స్ ఎలా అనిపించాయి అన్నది మీరు కామెంట్ చేయండి. అలాగే మిగిలిన పార్ట్స్ కూడా కంటిన్యూ చేయాలి అంటే బిట్స్ బాగున్నాయి అనుకుంటే సో మిగిలినవి కూడా కంటిన్యూ చేయండి అని కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, మానవుడి వాగేంద్రియాల నుండి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ధ్వని, బి వర్ణమాల, సి వర్ణోత్పత్తి, డి అచ్చులు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ధ్వని. ధ్వనుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ధ్వని శాస్త్రం, బి ఫోనెటిక్స్, సి ఏ అండ్ బి, డి ఏ మాత్రమే. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి అంటే ధ్వని శాస్త్రం, అలాగే ఇంగ్లీష్లో ఫోనెటిక్స్ అంటారు. దీన్ని ధ్వనుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ధ్వని శాస్త్రం లేదా ఫోనెటిక్స్ అంటే ఇంగ్లీష్లో ఫోనెటిక్స్ అంటారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ధ్వనులు రెండు రకాలు. అవి ఏంటి? అర్థవంతమైన ధ్వనులు, రెండోది అర్థవంతం కాని లేదా అర్థరహితమైన ధ్వనులు. అర్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అర్థవంతమైన ధ్వనులు అంటారు, అర్థం లేకుండా ఉంటాయి కాబట్టి అర్థరహితమైన ధ్వనులు అంటారు. అర్థవంతమైన ధ్వనులకి ఎగ్జాంపుల్ పిల్లలు అంటే ఒక మీనింగ్ ఉంది. ఇక్కడ అర్థవంతం కాని వాటికి ఎగ్జాంపుల్ డునుబా. డునుబా అంటే దానికి ఎలాంటి మీనింగ్ కూడా లేదు. నెక్స్ట్, ధ్వనిని వ్యవహారిక భాషలో ఏమంటారు? ఆప్షన్ ఏ శబ్దం, బి చప్పుడు, సి ధ్వని, డి ఏ అండ్ బి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఏ అండ్ బి అంటే శబ్దం, చప్పుడు. ధ్వనిని వ్యవహారిక భాషలో ఏమంటారు? శబ్దం మరియు చప్పుడు. నెక్స్ట్, అర్ధ భేదక శక్తి కలిగి భాషా కఠినాంశ రూపాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ధ్వని, బి వర్ణం, సి అక్షరం, డి హల్లులు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి వర్ణం. నెక్స్ట్, నాశనం లేనిది ఏది? ఆప్షన్ ఏ ధ్వని, బి వర్ణం, సి అక్షరం, డి అక్షరమాల. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి అక్షరం. నాశనం లేనిది ఏది అంటే అక్షరం. ఆప్షన్ సి సరైన సమాధానం. క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ మానవుడు ఒక్కసారిగా పలికేందుకు వీలయ్యే ధ్వనుల సముదాయాన్ని అక్షరం అంటారు. ఆప్షన్ బి అక్షరం అనగా ఒక అచ్చు కలిగి ఉంటుంది. ఆప్షన్ సి ఒక్కసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని వర్ణం అంటారు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్, భాషా ధ్వనులకు సంబంధించి అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు? ఆప్షన్ ఏ వర్ణమాల, ఆప్షన్ బి అక్షరమాల, ఆప్షన్ సి వర్ణ సమన్వయము, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అంటే వర్ణమాల, అక్షరమాల, వర్ణ సమన్వయము అని భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను అంటారు. నెక్స్ట్, తెలుగు భాషలో ఉన్న అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు వరుసగా ఎన్ని? ఆప్షన్ ఏ 16, 36, 3, ఆప్షన్ బి 16, 37, 3, ఆప్షన్ సి 17, 36, 3, ఆప్షన్ డి 18, 34, 3.
దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి సరైన సమాధానం. 16, 37, 3 అంటే అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. నెక్స్ట్ అచ్చులను ఏమంటారు? అచ్చులను ఏమంటారు? ఆప్షన్ ఏ స్వరములు, బి ప్రాణములు, సి ఏ మాత్రమే, డి ఏ అండ్ బి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఏ అండ్ బి అంటే స్వరములు, ప్రాణములు. నెక్స్ట్ ఉచ్చారణ వ్యవధిని బట్టి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించారు? ఉచ్చారణ వ్యవధిని బట్టి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ ఏ హ్రస్వములు, దీర్ఘములు, ప్లుతములు అంటే 3 రకాలుగా విభజించారు. సో ఆ మూడిటికి సంబంధించిన పేర్లను మీరు ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ బి హ్రస్వములు, దీర్ఘములు, వక్రములు. ఆప్షన్ సి హ్రస్వములు, వ్యంజనములు, వక్రములు. ఆప్షన్ డి దీర్ఘములు, వ్యంజనములు, ప్లుతములు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ హ్రస్వములు, దీర్ఘములు, ప్లుతములు. నెక్స్ట్ 11th క్వశ్చన్. హ్రస్వము అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేది. దీర్ఘము 2 మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి. ప్లుతములు 3 మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి. పై దాని నుండి సరైనది ఏది? అంటే 1, 2, 3 3 వాక్యములు ఉన్నాయి కదా. సో అందులో సరైనది ఏది? ఆప్షన్ ఏ 1 సరైనది, ఆప్షన్ బి 2 సరైనది, ఆప్షన్ సి 3 సరైనది, ఆప్షన్ డి ఏ, బి అండ్ సి సరైనవి. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 3 మాత్రమే సరైనది, డి ఏ, బి, సి అంటే 1, 2, 3 కూడా సరైనవి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి ఏ, బి అండ్ సి 3 కూడా సరైనవే. ఓకేనా. హ్రస్వము అంటే 1 మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి, దీర్ఘములు అంటే 2 మాత్ర కాలంలో, ప్లుతములు అంటే 3 మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి అనే అర్థం. అచ్చులు స్వరూపాన్ని బట్టి ఎన్ని రకములు? ఏ 2, బి 3, సి 4, డి 2 లేదా 3. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ 2 అంటే అచ్చుల స్వరూపాన్ని బట్టి ఎన్ని రకములు? 2 రకములు. స్వరూపాన్ని బట్టి వక్రములు, వక్రతములు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ హల్లులు, ఆప్షన్ బి అచ్చులు, ఆప్షన్ సి ఉభయాక్షరాలు, ఆప్షన్ డి ఏ అండ్ సి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అచ్చులు. ఓకేనా. వక్రములు, వక్రతమములు అని వేటిని అంటారంటే అచ్చులని అంటారు. దేని బట్టి అంటే స్వరూపాన్ని బట్టి. నెక్స్ట్ వంకరగా ఉండు అచ్చులను ఏమంటారు? ఆప్షన్ ఏ వక్రములు, ఆప్షన్ బి వక్రతమములు, ఆప్షన్ సి ప్లుతములు, ఆప్షన్ డి స్వరములు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ వక్రములు. మిక్కిలి వంకరగా ఉండు అచ్చులను ఏమంటారు? ఆప్షన్ ఏ వక్రములు, ఆప్షన్ బి వక్రతమములు, ఆప్షన్ సి ప్లుతములు, ఆప్షన్ డి ప్రాణులు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి వక్రతమములు. వక్రములు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ ఈ, ఊ, ఊ, ఆప్షన్ బి ఏ, ఐ, ఔ, ఆప్షన్ సి ఏ, ఓ, ఓ, ఆప్షన్ డి ఈ, ఏ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి ఏ, ఓ, ఓ. ఇవి వక్రములు. వక్రములు అని వేటిని అంటారు అంటే ఏ, ఓ,
ఓ. ఆప్షన్ సి సరైన సమాధానం. నెక్స్ట్, వక్రతమములు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ ఈ ఈ, ఆప్షన్ బి ఏ ఏ, ఆప్షన్ సి ఏ ఈ, ఆప్షన్ డి ఐ ఔ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి ఐ ఔ. నెక్స్ట్, ఐ ఔలను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్లుతములు, ఆప్షన్ బి వక్రతమములు, ఆప్షన్ సి వృద్ధులు, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. ఐ ఔలను ప్లుతములు అంటారు, అలాగే వక్రతమములు అంటారు, అలాగే వృద్ధులు అని కూడా అంటారు. అచ్చులలో గల సర్వనామాలు ఎన్ని? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి 3. అచ్చులలో గల సర్వనామాలు ఎన్ని అంటే 3. అచ్చుల్లో గల సర్వనామాలు ఏవి? అచ్చులలో గల సర్వనామాలు ఏవి? ఆప్షన్ ఏ ఆ ఈ ఏ, ఆప్షన్ బి ఈ ఊ ఏ, ఆప్షన్ సి ఊ ఏ ఓ, ఆప్షన్ డి ఆ ఈ ఓ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అంటే 2 ఆ 2 ఈ 2 ఏ, ఈ మూడింటిని అచ్చులలో గల సర్వనామాలు అంటారు. అచ్చుల సహాయంతో పలుకబడేవి ఏవి? ఆప్షన్ ఏ హల్లులు, ఆప్షన్ బి ప్రాణులు, ఆప్షన్ సి వ్యంజనములు, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. అచ్చుల సహాయంతో పలుకబడేవి ఏవి అంటే హల్లులు. సో హల్లులను ఇంకా ఏమంటారు అంటే ప్రాణులు అంటారు, అలాగే వ్యంజనములు అంటారు. ఓకేనా? నెక్స్ట్, హల్లులు ప్రధానంగా ఎన్ని? అలాగే హల్లులు ఉచ్చారణ పరంగా ఎన్ని? ఆప్షన్ ఏ 2, 4, ఆప్షన్ బి 3, 5, ఆప్షన్ సి 3, 6, ఆప్షన్ డి 4, 6. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి 3, 5. ఇక్కడ చూసుకున్నట్టయితే హల్లులు ప్రధానంగా ఎన్ని అంటే 3. అవి ఏంటి అంటే పరుషములు, సరళములు, స్థిరములు. నెక్స్ట్, ఉచ్చారణ పరంగా ఎన్ని అంటే 5. అవి స్పర్శములు, వర్గయుక్కులు, అంతస్తములు, ఊష్మాలు, అనునాసికాలు. ఓకేనా? ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ పరుషంగా మాట్లాడేవి కచట తప, అలాగే వీటిని పరుషములు అంటారు, అలాగే వీటిని శ్వాసాలు అంటారు. ఆప్షన్ బి సరళంగా మాట్లాడేవి గజడ దబలు, వీటిని సరళాలు అంటారు, అలాగే నాదాలు అంటారు. పరుష సరళాలు కాకుండా మిగిలినవి స్థిరములు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఎందుకంటే ఇందులో ఏది కూడా తప్పు కాదు. పరుషంగా మాట్లాడేవి లేదా కఠినంగా మాట్లాడేవి ఏవి అంటే కచట తప్ప, వీటినే పరుషములు అంటారు. అలాగే ఆధునిక పరిభాషలో శ్వాసాలు అంటారు. నెక్స్ట్, సరళంగా మాట్లాడేవి ఏవి అంటే గజడ దబ, వీటిని సరళాలు అంటారు, లేదా వీటిని తేలికగా పలుకబడేవి అంటారు. అలాగే వీటిని ఆధునిక పరిభాషలో వీటిని నాదాలు అంటారు. పరుష సరళాలు కాకుండా మిగిలినవన్నీ కూడా స్థిరములు. సో పైవన్నీ సరైనవే. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఏ బి ఇచ్చారు. స్వరములు, వర్గయుక్కులు, అంతస్తములు, ఊష్మాలు, అనునాసికాలు. అలాగే బి ఆప్షన్లో చూసుకొని మీరు మ్యాచింగ్ అయితే చేయండి. నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను.
సో మీరు చేశారని అనుకుంటున్నాను. సో ఆన్సర్ అనేది రివీల్ చేస్తున్నాను. స్పర్శములు అంటే దీనికి సరైన మ్యాచింగు సి, అంటే కా నుండి మా వరకు అంటే స్పర్శములు అంటారు. నెక్స్ట్ వర్గయుక్కులు అంటే దీనికి సరైన మ్యాచింగు ఆప్షన్ ఈ, ఒత్తుఖ, ఒత్తుగా, ఒత్తుచ, ఒత్తుజ, అలాగే ఒత్తుడా, ఒత్తుడా, అలాగే ఒత్తుప, ఒత్తుబా. నెక్స్ట్ అంతస్తములు. అంతస్తములకి సరైన మ్యాచింగ్ ఏది అంటే ఆప్షన్ ఏ, యా, రా, బండిరా, లా, అలా, వా. ఏ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ ఊష్మాలు. ఊష్మాలుకి సరైనది ఏంటి అంటే ఆప్షన్ బి, షే, ష, స, హ. నెక్స్ట్ అనునాసికములకి మ్యాచింగ్ ఏది, మిగిలినది ఏదైతే అదే అవుతుంది. సో ఆప్షన్ డి. ఇవన్నీ ఇన్య, ఇగ్న, అన, నా, మా ఇవన్నీ కూడా సరైన మ్యాచింగు. అలాగే 25th క్వశ్చన్ నుండి మిగిలిన గ్రామర్ పాయింట్, ఇందులో మిగిలిన టాపిక్ అనేది పార్ట్ 2 రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్. అలాగే మన ఛానల్లో తెలుగుకి సంబంధించి 1 to 10th బిట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో వాటన్నిటి ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ అనేది చూడండి. నేను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. మిగిలిన టాపిక్స్ మీద కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, లేదా ఏ టాపిక్ మీద పర్టికులర్గా బిట్స్ కావాలి అనుకుంటున్నారో తెలుగు గ్రామర్లో, సో ఆ టాపిక్కి సంబంధించి నేమ్ అనేది మెన్షన్ చేయండి. నేను మీకు వీలైనంత తొందరగా అందించడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.